హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పచ్చడి వాతావరణంలో అయితే మటుకి ఇంకా అక్కడైతే మా అత్తగారు అయితే, మా చిన్నత్తయ్య అయితే ఇంకా ఆకుకూరలు కొట్టడానికి వచ్చేసిందండి. ఇంకా కూలికి అయితే ఇంకా మేము కూడా ఇక్కడ చూడటానికి వచ్చేసాం. ఇక్కడ ఒక్కొక్కసారి ఇంకా ఆకుకూరలు కదా పిల్లలు తింటారు అని చెప్పి ఇంకా వీటి కూడా ఇంకా దొరకవచ్చు అని చెప్పి ఆకుకూరలు అయితే తీసుకెళ్ళడానికి వచ్చాము. ఇంకా చూడండి, ఇంకా పచ్చటి వాతావరణంలో ఈ అసలు పొలాలు అయితే బాగుండేవి. చూసేయండి, ఇవ్వండి, ఈ నేల వేరు. అసలు చూడండి ఎంత చక్కగా గట్టిగా గెల్ల కానీ అంత వాతావరణం సొప్పే ఇదంతా. ఇక బిల్డింగ్ చూడండి, సొత్త అంటే ఇంకా ఏదైనా తినబుట్టి ఉండాలని మనం మనం అనుకున్నట్టు ఏది జరగదు కదా. ఇవి పసుపు కొమ్ములు అండి, ఇవి ఇక పసుపు కొమ్ములు అండి. ఇగో పసుపు, దీంతో పసుపు తయారు చేస్తారంట. ఇంకా పసుపే ఉడకబెట్టా వీటిని. ఇంకా చూడండి ఎంత చక్కగా కనపడుతుంది పసుపు అయితే. ఇదిగో పసుపు, ఇది అయితే బట్టి పసుపు ఏర్లు కింద వస్తుంది. ఇట్లా ఏర్లు కింద అంటే ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా పసుపు రంగులో వచ్చి ఉడకబెడతారు. వీటిని ఉడకబెడతారంట. ఈ నేల చూడండి ఎంత వెరైటీగా. ఈ దీనికేనా? ఈ దీంట్లో వేస్తే ఇంకా అందులో ఉడకబెడతారంట. సరే అండి, ఇక్కడైతే అనుకున్నామంట. ఇంకా మళ్ళీ ఇంకా వేరే చోటకి వెళ్ళారంటే ఇంకా అక్కడికైతే వెళ్ళండి, చూపిస్తా పని మీకు. ఇది చూడండి అసలుకి బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు బాగున్నాయి అయితే మటుకే. ఇంకా అదేవిధంగా గట్టిగా గెలి చూడండి, కోద్ద అనిపిస్తుంది కానీ మళ్ళీ ఏమైనా అనుకుంటా కొడతారో తిడతారో అనిపిస్తుంది. పట్టుకోరు చెప్పగా. ఇంక చూసాను బిల్డింగ్లు అయితే మటుకు పెద్ద పెద్ద బిల్డింగ్లు అని ఇన్ని కోర్లు పెడితే కానీ బిల్డింగ్లు అయినట్టుండే. ఆ డబ్బు మామూలు డబ్బు కదా. ఇక చూడండి ఈ పచ్చదనం మీద ఎంత చక్కగా అందంగా కనపడుతుంది. సొరకాయ చెట్టే, టమాటాలు కూడా ఉన్నాయి లోపల. టమాటా మొక్కలు కొన్నాడు. ఈ హైబ్రిడ్ టమాటా అనుకుంటా, పెద్ద పెద్ద లోకాలండి. మా చిన్న మాయ చూడండి, మాకంటే అంత స్పీడ్గా నడుస్తున్నాడు. లగెత్తడంలో కూడా పరుగు పీటీ ఉషా కంటే కూడా మించిపోయినాడండి. చాలా అబ్బా 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 అబ్బా, ఏదైనా హౌస్ అంటే ఇదేనండి. ఎంత చల్లగా ఉండేది చూడండి, చుట్టూ చెట్లు, అందులోనే మళ్ళీ పైన రేకులు వేసి కూడా మళ్ళీ బిల్డింగ్ భలే కట్టుకున్నారు చక్కగా. వాటర్కి కానీ అన్నిటికీ వసవర్తి కానీ ఇవన్నీ అసలు భలేగా ఉందండి. అయితే మరి చూస్తుండే మనకి ఏదైనా కానీ తినబుట్టి ఉండాలన్నట్టు. ఈ పంపు చెట్టు నీళ్ళు అంటారు, అంటే మోటార్ అయితే పంపు దీంట్లోకి వచ్చి వాటర్ డైరెక్ట్గా దీనిలో పడిపోతాయి అనమాట. ఇంకా దీంట్లోంచి నీళ్ళు ఎట్ట వెళ్ళిపోతాయి అంటే ఇది చూడండి, ఇందులో ఇది నిన్న నెమ్మని ఎట్టొచ్చి ఎట్ట వెళ్ళిపోయి నీళ్ళు మళ్ళీ చేలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇంకా చేను అనేది తడిచిపోయింది అనమాట. ఇక చూడండి జొన్న ఎంత అయిందో. మనం ఒక తడిపి వేసేసరికి మనిషి ఎత్తున వచ్చింది జొన్న అయితే. ఇంకా రోజు అయితే చూడండి, ఇంకా ఆకుకూరల కోసం చెప్పి ఇంకా ఎట్లా వెళ్తుందో అదే పని చేయమంటే ఎండలో నుంచి చేయలేనిది. ఇంకా ఆకుకూరల కోసం తగ్గుతుంది ఎట్లా నడుచుకుంటూ వెళ్తుందో. ఎందుకు వదిలి పెట్టారా కానీ మరి ఈ నెల ఈ రకంగా బీడి చేసి పెట్టారండి. పూసుకోవచ్చు, అట్టా కూడా మొహానికి కూడా పూసుకోవచ్చు. బాగా పేస్ట్ చేసేసుకొని ఇంకా ఆ విధంగా పూసుకుంటే ఫేస్ అనేది మనకి గ్లామర్ పెరిగిపోయింది. సరే అక్కడ పోయినా చూపిస్తా పండి మీకు. ఇంకా అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే అన్నెల అందాలు. అయ్యో రామ, ఈ భామ తెగ ముద్దొచ్చేస్తుంది. అయ్యో రామ. సాంగ్ మధ్య మధ్యలో బ్యూటీ మ్యూజిక్ వేస్తారు. ఎవరు ముద్రాట్లా, ఈ పొలాలు ముద్ర వస్తున్నాయి. ఈ వాతావరణం అంతా భలే చక్కగా ఉండేదానికి, వాతావరణం బాగా చక్కగా ఉండేదానికి అంత ముద్ద వస్తుందని చెప్తున్నా. చూడ ఇంకా ఇగ్గో ఎయ్యే వచ్చినా అది తీర్చారా? అయ్యే అట్ట అంటే ఆకులు కట్ చేస్తారు కదా. అసలు బిల్డింగ్లు ఉండండి అంత చక్కగా కనపడుతుంది. బిల్డింగ్ బిల్డింగ్ అరటి తోటలు, గులాబీ తోటలు మొత్తం చూపిస్తారండి మీకు. జడకి గంట పట్టిద్ది నాకు. లైక్ గాడ కూడా వెళ్ళండి, గులాబీ తోటలు చూపిస్తాం మీకు. మొత్తం అంత వాతావరణం మొత్తం దిగ్గోండి అండి. పుదీనా ఈ అగ్గికి మీకు కనపడుతున్నట్లేదు అనుకుంటా. ఇంకా పుదీనా చూడండి, పుదీనాకు బ్రహ్మాండంగా. పుదీనాకు కూడా లాభమే. ఇదిగో పుదీనాకు ఇంకా పెద్దగా నాకు అనుకుంటా. ఇది పెద్దగా ఇంకా గోంగూర అని, కొండ గోంగూర అనమాట. కొండ గోంగూర, మామూలు గోంగూర కానీ ఇది
అమ్మా మాట్లాడి ఓనర్ మీరేనా? ఏం గొంగార అన్న ఇది? పుల్ల గొంగారనా? అదేలే. అన్న ఈ టైం పోతున్నా, ఈ టైం తీసుకుపోయి మళ్ళీ ఇంకెప్పుడు మార్కెట్కి? సాయంత్రం మార్కెట్కి మరి సెంటర్లో పెట్టి అమ్ముకోవడం. ఇదైతే పుల్లటి గొంగర అంటండి. పప్పులో పుల్ల భలేగా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. కట్ట ఎంత అన్న? 5 రూపాయలా 10 రూపాయలా? 2 రూపాయలా? ఇదైతే పాలకూర అండి, చూడండి. తోటకూర ఇంక మా అత్త అయితే తోటకూర గొంగర ఎన్ని కోసి ఇచ్చింది. ఇంకా గులాబీ పూలు అయితే తోట ఉంది, చూసేద్దామండి ఇంకా ఏ విధంగా అనేది. ఇంకా పుదీనాకైతే చూడండి, ఇంకా చూపించా కదా భలే కొంత వాసన బట్టి గుమాయించుకోవడం. అసలు నేను అనుకోలేదు నా జీవితంలో ఎంత అద్భుతాలు నేను చూస్తానని. చూడండి ఎంత బిల్డింగ్ చూస్తుంటే అబ్బాబాబా ఏదో తెలియని ఊహకి అందండి సంతోషాలు ఎంత ఇదిగా ఉంది తెలుసండి. ఏదైనా కానీ లైఫ్ అంటే ఎట్టాగా ఉంటాను నాలాగే అనుకుంటున్నాను. చూడండి ఎంత చేసుకోబట్టి నీ లైఫ్ సరే ఇంక రోజు ఏదైనా పొద్దుకు లేస్తే నన్ను చేసుకోబట్టి నీ లైఫ్ ఇలాగే ఉంది అన్నది. సరే నాకు దేవుడు అట్ట పెట్టాడు అంటే తప్పంట కరెక్టే అని అంటున్నాను. మా ఆయనకైతే అసలు ఏం తెలియదండి పాపం, అన్నీ ఎవరు పిలిచినట్టు. సరే అండి ఇంకా కుక్కలు భయం పడుతుంది నాకైతే. పోతున్నాను కానీ కొండశీలలు బొండశీలలు ఉంటాయి, భయం పడుతుంది. ఎందుకంటే కొత్త ప్లేసులు కదండి, ఏమన్నాడే మనకు తెలీదు. కుక్క ఏమైనా ఉందంటే ఇంకా మన పిక్కలు పడుతుంది అవుతుంది. సరే జాగ్రత్తగా వెళ్దామండి. నేను ఇవన్నీ చూశాను, కొత్త చూసేద్దామండి, కోసేద్దాం. కందికాయ చెట్లు కూడా ఉన్నాడు. సరే అండి ఇంకా తొక్కకూడదు, నీళ్ళు పెట్టాలి, వాడుపడుతుంది అండి. వంకాయలు కూడా ఉన్నాయండి ఇక్కడైతే. అసలుకి వంకాయ, ములక్కాయ, గోంగూర, పుల్లకాయలు ఉన్నాయండి. అది జాతికి సంబంధించిన వంకాయ, అంటే హైబ్రిడ్ వంకాయ, హైబ్రిడ్ టమాటా అట్లాగా చూసేయండి. ఇంకా తోటలు అయితే అసలుకి ఈ తోటలు చూస్తుంటేనే అనిపిస్తుంది కదండి, మీకు మొత్తం చూపిస్తున్నాను చూసేయండి. ఇక రోజే చూడండి పక్షిలాగా ఎట్టకుందో. ఇక ఎన్ని బిల్డింగ్లు అండి, మనుషులు అయితే ఉండరు లేరు. కానీ కనకాంబరాలు ఉంటాయి, గులాబీ పూలు ఉంటాయి. పెట్టుకుంటావా గులాబీ పువ్వు ఒకటే? పెట్టుకుంటావా? ఇదిగో రోజా కోసం అయితే గులాబీ పువ్వు అయితే కోసానండి, పెట్టుకో. రోజా అయితే గులాబీ పువ్వు పెట్టుకుంటుంది. ఇంకా అదేవిధంగా కుక్కలు ఏమైనా ఉంటే చూసి పెంచుతారు కుక్కలను కూడా. రోజా చూసి పువ్వులు ఎందుకులే. సరే అండి, గులాబీ తోట అయితే ఎదిరిపోయింది. ఇంకా ఇంత చక్కటి వాతావరణం నాకు దేవుడి కనుకరించినందుకైతే దేవుడికి వందనాలు. ఇంకా నాకు ఇక్కడ ఇంటికాడ 8 ఎకరాల పొలం కదా, చూద్దామండి. ఇంకా పువ్వు కూడా ఇక్కడే ఉంది, రోజా కోసం అని చెప్పేసి. పిచ్చమ్మాయి పూలు తింటుంది, రోజా వాటర్, రోజు వాటర్. సరే అండి ఇంకా ఇదిగో ఇక్కడ గడ్డి ముందు కూడా వేస్తారు అనుకుంటా. ఇది కనకాంబరాలు అయితే చూడండి అన్న, వీటికి ఎత్తు పెరుగుతాయి ఇంకా కనకాంబరాలు. ఇక గులాబీ తోట కానీ, కనకాంబరాలు కానీ, అరటికాయ తోటలు కానీ మొత్తం చక్కగా కనపడుతున్నాయి. యూరియా కన్నా ఇది చూడండి, మన పల్లెటూరులో చేసినట్టు అన్నీ కూడా గడ్డి ముందు కొడుతున్నాడు. అదే ఎక్కడికాడు బిల్డింగ్లు పక్కనే ఉండడం భలే చక్కగా ఉంది. ఇత్త మటుకి
దాటిరాదమ్మా చూడండి ఎంత చక్కగా కనపడుతుంది. ఇప్పుడైతే నీట్గా కనపడుతున్నాయి అసలుకే. ఎంత చక్కగా నీట్గా అటుకే తోటలు చూడండి. ఇక్కడ ఈ ఒక్కటంటూ లేకుండా అన్నీ ఉన్నాయండి చక్కగా. రోజా ఏందో చూపిస్తుంది. అందుగా నీకు అందదులే రోజా, నువ్వు పట్టుకున్నాక నీకు అందదు. అదిలేదందా రోజా, బరువు ఎక్కువైపోయి అటుకాయలు వాటిలోంచి అటుకాయలు వచ్చేది. పుట్ట కొట్టేదటమే. అయితే గులాబీ తోట, అరటి తోట అయితే అన్నీ చూసేసాం కదా. ఇంక మా ఆయన వచ్చేసి ఇంకా ఈ చేలు మొత్తం అంటే చాలా ఇష్టం పొలాలంటే. అందుకని చెప్పేసి ఇంకంతా తిప్పుతా ఉన్నాడు. ఇట్లయితే ఏ విధంగా వస్తున్నాయో. మంచినీళ్ళే అనుకుంటా, మంచినీళ్ళే తాగు. మంచినీళ్ళేనా? బాగుండియా? ఎట్టుండే? తేనె ఉన్నట్టుండి. వాటర్ వెళ్ళి అక్కడ మోటార్ పైప్ వేస్తాం. పైప్ వేసి ప్రాబ్లమ్ నిండిపోయిన తర్వాత ఈ విధంగా మనకైతే నీళ్ళు ఇంకా చేలకి ఎవరంతా వాళ్ళు తెంపుకుంటూ ఉంటారు అనమాట. ఏది వాళ్ళు ఇక మనకి ఈ విధంగా పండిస్తుంటారు టౌన్లో. అవి లాన్ చాంగట్లు. సరే అండి, ఇంకా తోట చివరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇదంతా మొత్తం ఇదేనండి తోట అంతా, గులాబీ తోట. చాలా బాగుంది గులాబీ పూలు అయితే. ఇంక ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుందండి. ఇంక ఈ తోటలని ఇలా చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇంక వచ్చేసి ఈ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉండేయండి, తాటి చెట్లు. ఇంకా అదేవిధంగా గులాబీ చెట్ల కింద కంచేపు ఎవరన్నా ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు. చల్లంగా వాతావరణం అన్నం తినడానికైనా దేనికైనా చాలా చాలా బాగుండేది. మా ఆయన వచ్చేసి ఇంకా అటు సైడ్ ఉన్నాడండి, ఇంకంతా చూస్తూ ఉన్నాడు. ఇటు సైడ్ కూడా రండి అంతా ఆకుకూరలు చూసేద్దాం. ఇది వచ్చేసి ముల్లంగి అనుకుంటా, ముల్లంగి అండి ఇది. అంటే క్యారెట్ అలా ఇవి కూడా నేలను కాస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇదంతా ముల్లంగి. మనకు ఎందుకంటే కొయ్యకూడదు, వాళ్ళు లేరు కదా. చేనులన్నీ ఉంటే అడిగి కోసుకోవచ్చు. ఇంక వచ్చేసి ఏమిటి వేసారు, ఇప్పుడిప్పుడే పోతలో ఉన్నాయి పైన. అడగండి, మా ఆయన అయితే మొత్తం చూసుకుంటూ అయితే వస్తూ ఉన్నాడు. ఇంకటి పక్క అయితే తెల్ల చామంతి, పసుపు చామంతి అయితే ఉంది. వాటర్ పోతా ఉన్నాయి కదండి. అదేవిధంగా ఇక్కడైతే గులాబీ తోట కూడా ఉంది. ఇంకా అక్కడ చూసిందంటే అక్కడ మొత్తం గులాబీ పూలన్నీ కోసేశారు. ఇక్కడ వచ్చేసి ఇంక ఇప్పుడే ఉంచారు అనుకోండి, ఇంకా కోయలేదు. చూస్తుంటేనే చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ నుంచి చూస్తుంటే అగపడుతూ ఉందండి ఇంకా తోట అయితే. అందుకని చెప్పేసి నందనవనంలాగా ఎంత బాగా చక్కగా కనపడుతుంది. ఇవ్వండి చాలా బాగున్నాయి. రా సరే అండి, మా ఆయన అయితే గులాబీ పూలు తోట అంటే చాలా ఇష్టంగా చూసాడు కాబట్టి అందుకని నన్ను ఒక ఫోటో తీ అన్నాడు. కసక్ ఎట్టారు చేతులు అలానా? ఇదంతా నీదేం తోట, అది నీ పక్కన బొమ్మ కూడా ఉంది. తీసా సరే, ఇంకా మాట్లాడు మరి. ఈ బిల్డింగ్ నేను పని చేసినట్టే కనపడుతున్నాడు అంటే వెళ్ళినా ఇంకా. సరే అండి, చూసేయండి తోట అంతా. ఇంకటైతే గులాబీ పూలు కూడా ఉన్నాయి. ఇక్కడ మందు కూడా వేసారు. ఈ చాలకే నీళ్ళు పెట్టేశారండి, అందుకని చెప్పేసి నీళ్ళు మందు కూడా వేసారు. అబ్బా చూస్తున్న గులాబీ పూలు చాలా బాగుంది. ఈ నాటా హైబ్రిడా? మరి ఇదేందనేది కామెంట్ చేయండి. ఎక్కడైతే ఒక తోట ఉంది, ఇది ఒక కలర్. అటు వచ్చేసి చామంతి పూలు అవి కూడా ఉన్నాయి, చూసేద్దాం అవి కూడా. ఈ మొత్తం అయితే చూసేసుకొని బాబా ఎంత బాగుందో తోట. సరే అండి, ఇంకా అక్కడైతే గులాబీ తోట చూడటం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి చామంతి తోట కూడా ఉందండి.
నేను ఎక్కడ వెళ్తాంలే బావా అన్నానండి పాపం ఆయన వచ్చేసి. ఇక మాట్లాడు. ఎవడన్నా నన్ను తెస్తారు ఫోటో, నేను ఎన్ని తీయాల్సి వస్తుంది అది నాకు అర్థం కాదు. తీసా చామంతి పువ్వా పువ్వా నిన్ను బంతి పూల మేడ కట్టనా, రంగేలి రవ్వ రవ్వ నీ సోకులన్నీ రంగరించనా. అబ్బో అమ్మో ఇంకా పాట నాకు రాదు. సరేనండి, ఇంకా చూడండి ఎంత చక్కగా కనపడుతుంది ఈ పూలు మనకి. చూడండి ఎంత చక్కటి వర్ణంలో చక్కగా ఎంత చక్కగా కనపడుతుంది. సరేనా, ఇంకా పువ్వులో మనుషులో కూడా రకాలు ఉన్నట్టు పువ్వులో కూడా రకాలు ఉన్నాయి. ఇవి వచ్చేదలిగా తెల్ల చామంతి, అవి వచ్చేదలిగా పసుపు చామంతి, అన్నీ మిక్సింగ్ వచ్చేసించారు. బాగున్నాయి పూల వనంలాగా భలే చక్కగా కనపడుతుంది మనకైతే. ఇంకా చెప్పారు కదా, ఇంకా పిల్లలు తీసుకొద్దామంటే ఎండ విపరీతంగా కాస్తుందని చెప్పి ఇంక పిల్లలు అయితే రాలేదు. ఇంకా అందుకని చెప్పి రోజు చూడండి పూలు అయితే కోసుకుంటుంది. ఇంకా చూసేయండి అంత చక్కగా కనపడుతుంది. రోజు చూడండి నాకు ఒకసారి. ఎర్ర చామంతి కూడా బాగుండేది. ఎర్ర చామంతి కూడా సరే, ఇంకా సరే అండి. ఇంకా ఇంత వాతావరణం మీకు చూపించినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా అలా సంతోషంగా ఆనందంతో పాటు చెప్పలేనంత ఇది కూడా ఉంది. ఇంకా మీకు ఇలానే పట్టుకో, ఇటు పట్టుకో మనతో దిగి. సరే అండి, ఇంకా చామంతి పూలు అయితే చేసేసాయి. అన్నీ అయితే ఎంత బాగున్నాయి కదా. ఇంక ఇదే విధంగా ఇంకా ఆడికి వెళ్ళినాక ఇంకా అచ్చనమ్మ కాడికి వెళ్ళి ఆకుకూరలు అవన్నీ ఉన్నాయి, ఇంకా అయితే తీసుకుని వెళ్దాము. మా ఆయన అయితే నేను పూలతో మీతో మాట్లాడుతుంటే ఆయన అయితే ఫోటోలు కొడతా ఉన్నాడు. ఇంకా అంతా తిరగటం అయితే అయిపోయింది. ఇంకా ఎండకు మామూలు కాయట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ వాటర్ వస్తుంటే మొహం కాలు చేతులు కడుక్కొని శుభ్రంగా అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా ఆంటీ వాళ్ళ కాడ అయితే ఆకుకూరలు తీసేసుకొని అయితే ఇంటికి వెళ్ళాను. ఇంకా పర్యావరణం అంతా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సరేనా, కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాను.